హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో 2024 గేట్ సిఎస్సి పేపర్లో ఉన్న యాప్టిట్యూడ్ సెక్షన్లో ఉన్న 10 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ ద సీక్వెన్స్ 6, 9, 14 x సంథింగ్, ఫైండ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇది నెంబర్ సిరీస్లో ఇచ్చారు కాబట్టి వీటి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఏమీ లేదు. ఓకే, దగ్గర వాల్యూసే ఉన్నాయి. సో దిస్ మైట్ బి రిలేటెడ్ విత్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అలా. సో 9 - 6 ఎంత? 3. Okay, 14 - 9 is 5. And then x - 14. See, ఇది నేను అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్ ఆడ్ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, అదే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. బికాస్ 3 తర్వాత 5, 5 తర్వాత ఆఫ్ కోర్స్ ఆడ్ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్ అయినా ఏదైనా ఏమో వస్తుంది 7. సో 14 + 7 will be 21. I'll try this approach. Okay, and then 7 plus 7 కదా. ఓకే, +7. ఇప్పుడు +9 చేస్తే ఆడ్ నెంబర్ సిరీస్ కంటిన్యూ అవుతుంది, +11 చేస్తే ప్రైమ్ నెంబర్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, +9 చేసి చూద్దాం ఫస్ట్. సో 21 + 9 is 30. 30 నెక్స్ట్ నెంబర్ సరిపోయింది. ఇప్పుడు 9 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి? 11. సో 30 + 11 ఎంత? 41 సరిపోయింది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 21. సో 21 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఐ వాంట్ టు సే దట్ లాస్ట్ ఇయర్ అయిన ఎగ్జామ్స్లో ఐ థింక్ పర్సనలీ దట్ రిమైనింగ్ బ్రాంచెస్లో కలిపితే సిఎస్సి పేపర్ కొంచెం ఈజీగా ఉంది కంపారిటివ్లీ. బట్ ఏంటంటే ద వే వీఆర్ డిరైవింగ్ ద యాక్చువల్ ప్రాసెస్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్. అంటే ప్రాసెస్ అంతా ఈజీనే, మీరు చేయగలిగిందే, కానీ క్వశ్చన్లోంచి మీరు అర్థం చేసుకున్న ప్రాసెస్ని తీసుకొని రావడం అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందంతే. అది కొంచెం మీరు అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, గేట్కి ఎవరైతే ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళు, మీరు ఏ బ్రాంచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీ, ఆ పేపర్సే కాకుండా రిమైనింగ్ అన్ని పేపర్స్ యాప్టిట్యూడ్ మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కోర్ అదంతా ఎలానో సేమ్ ఉంటుంది, లైక్ మీ బ్రాంచ్కి రిలేటెడ్ ఉంటుంది, కానీ యాప్టిట్యూడ్ సెగ్మెంట్ మాత్రం అందరికీ సేమ్ ఉంటుంది. ప్లస్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మోడల్స్ కూడా చాలా సిమిలర్గా ఉన్నాయి. అంటే ఈసీ వాళ్ళది, సిఎస్సి వాళ్ళది, ట్రిపుల్ ఈ వాళ్ళది, అవి అబ్జర్వ్ నా. సో ఆ 3కి మోడల్స్ సేమ్ ఉన్నాయి. లాగరిథమ్స్ మీద 3కి సింగిల్ క్వశ్చన్ అడిగారు. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అదంతా ఇంగ్లీష్లో మీనింగ్స్, అదొకటి 3 సెక్షన్స్లో కామన్గా అడిగారు. తర్వాత స్టోరీ అరేంజ్మెంట్ సో దట్ ఇట్ ఫార్మ్స్ అ మీనింగ్ఫుల్ స్టోరీ, ఆ మోడల్ మీద కామన్గా అడిగారు. సో అలా మీకు ఒక సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఏ బ్రాంచ్ది అయితే ఎగ్జామ్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిది ఫస్ట్ అయిపోతుంది అనుకో, తర్వాత ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ ఇయర్ వీళ్ళు అయిపోయిన ఎగ్జామ్ పేపర్ కలెక్ట్ చేసుకుని ఫాస్ట్గా అవన్నీ సాల్వ్ చేసేయండి. సో దట్ మీకు సిమిలర్ మోడల్స్ రావచ్చు. సో మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. యుల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే, సో లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ అ ప్లేలిస్ట్. సో ఇన్ దట్ ప్లేలిస్ట్ ఐవ్ ఆల్రెడీ మేడ్ ఈసీ పేపర్ ఆల్సో. సో ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇఫ్ మీరు ఆ పేపర్ చూస్తా అంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫైన్. సో వితౌట్ ఎనీ డిలే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. A person sold 2 different items at the same price. He made a profit of 10% in one item and a loss of 10% in the other item. In selling these 2 items, the person made a total of, ఇప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనం చెప్పాలి. ఓకేనా? సో నాకు ఒక అప్రోచ్ అర్థమైంది. ఐ ఫెల్ట్ ఇట్ అ లిటిల్ బిట్ లాంగర్. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ అప్రోచ్ ఫర్ దిస్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా ఇంకా సింప్లర్ అప్రోచ్ తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇట్ విల్ హెల్ప్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ యాజ్ వెల్. ఓకే, సో నాకేమనిపించిందంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీనికి కాస్ట్ ప్రైస్ 1, ఈ అదర్ ఆబ్జెక్ట్ కాస్ట్ ప్రైస్ 2, బట్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం రెండింటికి కామన్. సో ఫస్ట్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకుంటున్నాను. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ 10% కాబట్టి 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ విచ్ ఈజ్ 100 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కదా. సో 100 గెట్స్ క్యాన్సిల్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 110 రూపీస్. సో సెకండ్ ఆబ్జెక్ట్కి సెల్లింగ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఓకే, దాని కాస్ట్ ప్రైస్ మనం కనుక్కుంటాం. దానికి ఏమన్నారు? 10% లాస్ అన్నారు. 10% లాస్ అంటే ఏంటి? 90% ఆఫ్ దట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈజ్ 110 రూపీస్. ఓకే, అర్థమవుతుందా? సో 0 గెట్స్ క్యాన్సిల్డ్. CP2 ఈజ్ ఈక్వల్ టు 110. ఈ 0 గోస్ దట్ సైడ్, 1100/9. ఓకే, మనకి ఏమన్నారు? ఇన్ సెల్లింగ్ దీస్ 2 ఐటమ్స్ ద పర్సన్ మేడ్ అ టోటల్ ఆఫ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అతని టోటల్ కాస్ట్ ప్రైస్ రెండింటిని కొనడానికి ఎంత అయింది? 110 + 1100/9. ఓకే, దాన్ని మనం చేద్దాం. 110
ప్లస్ 1100 బై 9. ఓకే, సో 9 ఇంటూ, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 9 ఇంటూ 11 99. సో 990 ప్లస్ 1100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2000 బై 9 కదా. సో 9 1 9 2 18, 2 మిగిలింది, తర్వాత 20. సో 9 2 18, 222.22 సంథింగ్ వచ్చింది. ఇదేంటి, కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏంటి, ఇక్కడ 110 రెండింటికి 110 కామన్. సో రెండు కలిపి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 110 ప్లస్ 110 220 సెల్లింగ్ ప్రైస్. ఓకే, కొన్నది 222 రూపీస్కి, అమ్మింది 220 రూపీస్కి. అంటే కొన్నది ఎక్కువ, అమ్మింది తక్కువ, అంటే ఏంటి, లాస్ వచ్చినట్టే కదా. సో ప్రాఫిట్ ఉన్న 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. మీకు టైం లేదు అంటే ఇక్కడలో మీరు రెండిట్లో ఏదో ఒకటి పెట్టేయచ్చు, బట్ వెరీ దగ్గరగా ఉంది కాబట్టి సో ఐ విల్ చూస్ 1% లాస్ ఆ టైంకి. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, సో లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే 222 మైనస్ 220 ఎంత, 2.22 సంథింగ్ కదా. సో 2.22 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 222.2 ఇంటూ 100. ఓకే, సో దీస్ 3 2222 బై 2222. ఇక్కడ కింద డెసిమల్ పక్కన ఒక 0 ఉంది కదా, సో పైన ఒక 0 వేస్తారు. అండ్ డెసిమల్ పక్కన ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, సో డినామినేటర్లో ఇంటూ 3 zeros వేస్తారు ఇంటూ 100. ఓకే, 0 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, లాస్ట్కి ఇంకేం మిగులుతుంది, 1 మాత్రమే మిగులుతుంది. సో 1% లాస్. సో 1% లాస్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇది కొంచెం లెంతీగా అయింది. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాసెస్ రైట్ నౌ. మీకు ఏమైనా ఐడియా వచ్చిందంటే లెట్ మీ నో దట్. ఓకే ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. In an engineering college of 10,000 students, 1,500 like neither core branch nor other branches. The number of students who like their, ఫస్ట్ మనకి కోర్ ఉన్నారు, అదర్ ఉన్నారు, who like their core branches is 1/4 of number of student who like other branches. సో అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఎక్స్ అనుకుంటే కోర్ బ్రాంచెస్ ఏంటి, 1/4 of x. నేనేమనుకుంటున్నా అంటే అదర్ బ్రాంచెస్ని 4x అనుకుంటాను, కోర్ బ్రాంచెస్ని x అనుకుంటాను. ఏదైనా ఒకటే కదా, 4xలో 1/4 ఈజ్ x. టు అవాయిడ్ దట్ ఫ్రాక్షన్ అండ్ ఆల్, ఇలా రాయడం మీకు కన్ఫ్యూజన్ ఉందనుకో, ఏమీ లేదు. సి, ఇది 1/4 ఆఫ్ x, ఇది x కదా. సో రెండింటిని డినామినేటర్తో మల్టిప్లై చేయండి, ఇంటూ 4 ఇంటూ 4. సో 4 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇది 4x అవుతుంది, ఇది x అవుతుంది. ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. The number of students who like both core and other branches is 500. The number of students who like only core branches. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుందాం. ఇది కోర్, ఇది అదర్స్. సో ఇది ఓన్లీ కోర్, ఇది ఓన్లీ అదర్స్. ఇది పీపుల్ హూ లైక్ కోర్ అండ్ అదర్స్ ఆల్సో. అండ్ ఇది పీపుల్ హూ డస్ నాట్ లైక్ కోర్ అండ్ అదర్స్. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో అది. సో టోటల్ ఎంతమంది, 10,000 మెంబర్స్ ఉన్నారు. అందులో అసలు ఏమి ఇష్టం లేని వాళ్ళు 1,500. ఓకే, వీళ్ళు. సో ఏదో ఒకటి ఇష్టమైన వాళ్ళు, లేదంటే రెండు ఇష్టమైన వాళ్ళు మొత్తం ఎంత, 8,500. ఓకే, అందులో కామన్గా రెండు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది, 500. సో ఈ కామన్ ఇంటర్సెక్షన్ ఎంతమంది, 500. ఓకే, సో మనల్ని ఏం అడుగుతున్నారు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ దేర్ కోర్ బ్రాంచెస్. సో ఓన్లీ కోర్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకే, సో చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే, టోటల్ వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు 8,500 కదా, అందులో రెండు కామన్గా ఉన్న వాళ్ళు 500 కదా. సో 8,500లోంచి 500 తీసేస్తే 8,000 మిగులుతుంది. అందులో కోర్ ఏముంది, ఎక్స్, అదర్స్ ఏమో 4x. సో x ప్లస్ 4x 5x ఈక్వల్ టు 8,000. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, కోర్. సో కోర్ అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూ రాసిస్తామని అనుకుంటారు, బట్ అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 500 తీస్తారంటే దాని అర్థం ఏంటి, ఓన్లీ కోర్ వాళ్ళు, ఓన్లీ అదర్స్ వాళ్ళు మాత్రమే దొరుకుతారు, ఇది మాత్రమే దొరుకుతారు. మరి వీళ్ళు, ఇందులో కూడా కోర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఇది మొత్తం కోర్, ఇది మొత్తం అదర్స్, ఇది కామన్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ దెమ్. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ని ఇష్టపడతారు, అదర్స్ని ఇష్టపడతారు కదా. సో ద నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నది కోర్లో అంటే సి ప్లస్ అదర్స్, ఓన్లీ అదర్స్ ఇష్టపడిన వాళ్ళు, ప్లస్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇంటర్సెక్షన్ ఏంటి, సి ప్లస్ ఓ కదా. వాళ్ళు ఎంతమంది, 500 ఇంటూ
2 మనం వేస్తాం. ఓకేనా, ఓన్లీ కోర్ ప్లస్ ఓన్లీ అదర్స్ ప్లస్ 2 ఇంటూ పీపుల్ హూ లైక్ బోత్. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఎనీ వన్ థింగ్. ఓకే, సో 8,500 ప్లస్ 500. ఓకే, ఇలా మనం రాస్తాం అనమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు 8,500 ప్లస్ 500 అంటే 9,000, which is equal to the number of people who like core and the number of people who like others. So x plus 4x which is equal to 5x. క్లియర్? నాకు తెలిసి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, ఏం అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే ఫైన్. సో ఓన్లీ కోర్ ఇష్టపడిన వాళ్ళు వీళ్ళు, ఓన్లీ అదర్స్ ఇష్టపడిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రెండు కామన్గా ఇష్టపడిన వాళ్ళు ఇంటర్సెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం రాసినట్టు అన్నిటినీ సెగ్రిగేట్ చేసుకుందాం. వీళ్ళు ఓన్లీ కోర్ వాళ్ళు, వీళ్ళు ఓన్లీ అదర్స్ వాళ్ళు, వీళ్ళు రెండు ఇష్టపడిన వాళ్ళు కదా. సో దీన్ని ఇలా మీరు సపరేట్ చేస్తే కోర్ అదర్స్, సో ఇలా ఉంటుంది సర్కిల్, ఇలా ఉంటుంది సర్కిల్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడోసారి అక్కడోసారి రాకుండా రెండు క్లబ్ చేసి ఒకేసారి 500 అని వాళ్ళు రాశారు. కానీ మనల్ని ఇక్కడ సపరేట్గా కోర్ గురించి, సపరేట్గా అదర్ బ్రాంచెస్ గురించి ఇలా మనకి డేటా ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు సపరేట్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే లైక్ ఓన్లీ కోర్ ఓన్లీ అదర్స్ అలా సపరేట్ చేసినప్పుడు ఇలా ఒక సర్కిల్ వస్తుంది ఓన్లీ కోర్ది, ఇలా ఒక సర్కిల్ వస్తుంది ఓన్లీ అదర్స్ది, మధ్యలో ఇలా మిగిలిపోద్ది. ఇది కోర్కి సంబంధించిందా అదర్కి సంబంధించిందా? అర్థమవుతుందా? అదే ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ట్వైస్ రావాల్సింది, రెండు కలిసిపోతున్నాయి. కలిపేసి 2 times రాకుండా కామన్గా ఇష్టపడిన వాళ్ళని ఇక్కడ రాశారు. ఓకే, సెట్స్ మీద కొంచెం డీప్ నాలెడ్జ్ ఉండాలన్నమాట దీని గురించి. సో మీకు ఇది అర్థం కావట్లేదు అన్నా సరే ప్లీజ్ డోంట్ వరీ, ఒకసారి సెట్స్ గురించి ఒకసారి మంచిగా నేర్చుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? లేదు అర్థం కావట్లేదు అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో ద్వారా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ అదర్ వే. ఓకే ఫైన్. సో ఇది ఏదైతే ఉందో అది ట్వైస్ రిపీట్ అవ్వకుండా ఇలా కలిపారు కదా. సో ఇలా కలపకుండా రెండు సపరేట్గా నాకు 2 సింగిల్ సర్కిల్స్, అంటే కోర్ ఇష్టపడిన వాళ్ళు అదర్స్ని ఇష్టపడినా పడకపోయినా అసలు కోర్కి ఇష్టపడుతున్నారంటే ఇటువైపు వచ్చేయండి, అదర్ని ఇష్టపడే వాళ్ళు కోర్ని ఇష్టపడినా పడకపోయినా నాకు సంబంధం లేదు ఇటువైపు వచ్చేయండి. అలాంటప్పుడు ఏంటి, ఇదే కౌంట్ 2 times కౌంట్ అవుతుంది ప్రతి ఒక్కరిది. మీకు ఇది అంతా కాదబ్బా, సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఓట్ ఓన్లీ ఫర్ కోర్, హూ ఓట్ ఓన్లీ ఫర్ అదర్స్, వీళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఓట్ ఓన్లీ ఫర్ బోత్ కోర్ అండ్ అదర్స్. సో వీళ్ళిద్దరిని సపరేట్ చేసినప్పుడు కోర్కి ఎన్ని ఓట్స్ వస్తాయి, ఓన్లీ కోర్కి వచ్చిన ఓట్స్ ప్లస్ కోర్ ప్లస్ అదర్కి వచ్చిన ఓట్స్. ఓకే, అండ్ అదర్స్ ఓట్స్ గురించి మాట్లాడినప్పుడు ఓన్లీ అదర్స్ ఓట్స్ ప్లస్ కోర్ అండ్ అదర్కి సంబంధించిన ఓట్స్ కూడా. సో ఆ కోర్ ప్లస్ అదర్ ఓట్స్ ఏదైతే ఉన్నారో మనం ఇక్కడ పెట్టాం అక్కడ పెట్టాం, 2 times పెడుతున్నాం కదా. సేమ్ వేలో ఇక్కడ కూడా అంతే. సో 8,500 పీపుల్ ప్లస్ 500 మనం అందుకే చేసాం, ఎందుకంటే ఆ 500ని కలిపి పెట్టడం వల్ల మనం దాన్ని కన్సిడర్ చేసుకోలేదు. ఇనీషియల్గా ఒకసారి కన్సిడర్ చేసాం, కానీ వాళ్ళు దీనికి సంబంధిస్తారు దానికి సంబంధిస్తారు. సో ఆ 500 ఇంకొకసారి యాడ్ చేస్తాం, సో దట్ సపరేట్గా డేటా వచ్చేలాగా. ఆ సపరేట్ డేటానే మనకి ఇచ్చారు, ఈ 1/4 అండ్ ఈ రిలేషన్ అంతాను. చూసారా, ఇదే ప్రాబ్లం గేట్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్తో. క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది, 1 or 2 స్టెప్స్తో చేసేలాగే ఉంటుంది, కానీ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ డిరైవ్ చేయడమే కొంచెం కష్టం అనమాట. ఓకే ఫైన్. సో ఇదంతా కాదు. సో 5x ఈక్వల్ టు 9,000 ఇక్కడ వరకు వచ్చింది. సో 5 1s 5, 5 8s 40, 1800. So 1800 will be the answer. Okay fine, let's go to the next one. For the positive non-zero variables x and y, if log x plus y equal to ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇది కొంచెం కష్టంగా కనిపిస్తుంది కదా. నా సజెషన్ ఏంటంటే 2 formulas ఉంటాయి. ఒకటి లాగ్ XY, ఫ్యూ ఫార్ములాస్ ఉంటాయి, అవి ఏదైతే చాలా ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఎక్కువ అడిగే ఫార్ములాస్ అనమాట. లాగ్ AB ఈక్వల్ టు అదే లాగ్ XY ఈక్వల్ టు లాగ్ X ప్లస్ లాగ్ Y, లాగ్ X బై Y ఈక్వల్ టు లాగ్ X మైనస్ లాగ్ Y. ఓకే, ఇంకొకటి లాగ్ A పవర్ X ఈక్వల్ టు X లాగ్ A అండ్ లాగ్ A బేస్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాంటి కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. బికాస్ చూడగానే జనరలీ ఇలాంటివి ఎక్కువ ఇస్తారనమాట. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, అదే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మనకు కనిపిస్తుంది, లాగ్ ఎక్స్ వై అని మనం రాయొచ్చు. ఓకే, సో అలా రాసి చూద్దాం. సో లాగ్
x plus y by 2 is equal to half into log x plus log y into log xy. log x plus log y ఈక్వల్ టు log xy. ఇప్పుడు నేను చెప్పానా, ఇప్పుడు ఏదైతే ముందుందో అది లాగ్ అటువైపు వెళ్ళిందంటే పవర్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ హాఫ్ ఏదైతే ఉందో దట్ కమ్స్ ఇయర్ పవర్ కింద. సో లాగ్ పవర్, ఇప్పుడు ఎనీథింగ్ పవర్ 1/2 అంటే ఏంటి, రూట్ ఆఫ్ దట్ నెంబరే కదా. సో లాగ్ రూట్ xy సింపుల్. సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ ln. ఓకే. సో ln ఆఫ్ x ప్లస్ వై బై 2. మనకు తెలిసినంత వరకు, ఇంతకు మించి మనకు అంతకన్నా ఇంకేమీ తెలీదు. సో లాగ్ గెట్స్ క్యాన్సిల్. ఓకే. సో ఇక్కడ రూట్ ఏదైతే ఉందో, ఓకే 2నే అటువైపు పంపిద్దాం. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ xy. రూట్ కనిపిస్తుంది. సో అఫ్కోర్స్ మనం ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4xy. ఓకే. మనం చిన్నప్పటి నుంచి ఎంతో బాగా నేర్చుకుంటున్న ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే. సో x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4xy. సో 4xyలోంచి 2xy మైనస్ అయిపోతే 2xy ఇంకా మిగులుతుంది. ఓకే. సో ఇక్కడ నుంచి సాల్వ్ చేయడానికి మనం ఎన్నో ట్రై చేస్తాం. కానీ ఒక చిన్నది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా x బై వై ప్లస్ వై బై ఎక్స్ అలా ఇచ్చినప్పుడు, ఓకే, లేదంటే ఏ బై బి ప్లస్ బి బై ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఇలాంటి స్టేట్మెంట్సే కనిపిస్తాయి అనమాట, ఇలాంటివి ఇచ్చినప్పుడు జనరల్గా. ఓకే. సో ఈ ఎక్స్వైని అటువైపు పంపించేసేయండి, మీరు ఇంకేం సాల్వ్ చేయక్కర్లే. ఈ ఎక్స్వైని అటువైపు పంపిస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోద్ది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై. ఓకే. సెగ్రిగేట్ చేస్తారు. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ బై xy. సో స్క్వేర్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ వై గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్, అదే మిగిలింది, అదే మనల్ని అడిగారు. దాని వాల్యూ ఎంత, 2. సో 2 విల్ బి ది ఆన్సర్. ఓకే. సో ఇలాంటిది చాలాసార్లు ఇస్తారు, ఓన్లీ ఈ లాగ్ అనే కాదు, చాలా దగ్గర కనిపిస్తుంటుంది మనకి. స్క్వేర్స్ ఉండి ఇలా ఇటువైపు ఉండి ఇలా డివిజన్లో అడుగుతున్న వాల్యూస్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఈ అప్రోచ్లో కూడా వెళ్ళొచ్చని. దట్ XY అటువైపు వెళ్తే డివిజన్ అవుతుంది అదంతా. ఓకేనా, ఫైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇదేంటంటే పై చార్ట్లో మనకి సమ్ ఇలా డేటా ఇచ్చారు. దీని ప్రకారం క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇది 2007 అండ్ 2023 డేటా అనమాట. మనకి రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఏంటో ఆల్రెడీ ఇచ్చేసారు, విచ్ ఇస్ హైడ్రా అంటే వాటర్, సోలార్ అండ్ విండ్, ఆ 3 రెన్యూవబుల్ రీసోర్సెస్ అంట. So, assuming the total electricity generated remains the same from 2007 to 2023, what is the percentage increase in the share of the renewable resources of electricity generated over this period? అంటే 2007లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది, 2023లో జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ రెండు సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకుందాం. బట్ అది ఎలా జనరేట్ అవుతుంది, ఏ రిసోర్స్ యూస్ చేసి జనరేట్ అవుతుంది, దట్ ఈస్ వాట్ డిఫర్స్ హియర్. ఓకే. సో బిగినింగ్లో హైడ్రో అంటే వాటర్ యూస్ చేసి 30%, విండ్ యూస్ చేసి 5% అండ్ సోలార్ యూస్ చేసి 5%. సో టోటలీ ఇక్కడ చూద్దాం, 30 + 5 + 5 విచ్ ఇస్ 40% ఈజ్ యూస్ టు బి జనరేటెడ్ బై రెన్యూవబుల్ రీసోర్సెస్. ఓకే. అంటే ద రీసోర్సెస్ విచ్ కెనాట్ బికమ్ ఎక్స్టింక్ట్, అంటే కోల్ మనం వాడుతూ ఉంటే ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో ఇంకా కోల్ మనకి మిగలకుండా పోతుంది. అలానే పెట్రోల్ కానీ అలాంటివి అయిపోతాయి. కానీ సన్ మనం ఎంత వాడినా వీ కెన్ కన్జ్యూమ్ ఇట్. ఓకే. అలాంటివి రెన్యూవబుల్ రీసోర్సెస్ అనమాట. సో బిగినింగ్లో 40% మనం యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు 20 + 10 30, 30 + 35 65. ఇదిగో ఇక్కడ ఐవ్ రిటన్. సో ముందు 40% క్రియేట్ చేసేవాళ్ళం, ఇప్పుడు 65% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యూజింగ్ రెన్యూవబుల్ రీసోర్సెస్. సో ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 65 - 40 25% ఇంక్రీజ్ అయినట్టు. ఓకే. సో జనరల్గా మనం 25% అని ఆన్సర్ పెట్టేస్తాం 25 చూసి, కానీ అలా పెట్టకూడదు. మనల్ని ఏమన్నారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ రెన్యూవబుల్ రీసోర్సెస్. సో ఇది కూడా మనం ఎలా సాల్వ్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మనం సాల్వ్ చేస్తాం కదా, ఎంత ఇంక్రీజ్ అయిందంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఇనీషియల్ ప్రైస్ ఇంటూ 100 అలా మనం సాల్వ్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతే అనమాట. సో 25 ఇస్ ద డిఫరెన్స్. ఓకే. అది ఎంత అని చెప్పి డివైడెడ్ బై ఇనిషియల్గా ఎంత ఉండింది 40 కదా, సో డివైడెడ్ బై 40 ఇంటూ
100. సో, జనరల్‌గా ఏంటంటే మనకి గేట్ ఎగ్జామ్‌లోని అక్కడే కాలిక్యులేటర్ ఉంటది. వర్చువల్ కాలిక్యులేటర్. సో, పైన మీరు ఆ కాలిక్యులేటర్ యూజ్ చేసి మీరు ఇది సాల్వ్ చేసేయొచ్చు. బట్ సరే ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. ఆహ్, దిస్ వన్ గెట్స్ క్యాన్సిల్డ్. దిస్ వన్ ఆహ్, 2 2s అండ్ దెన్ 2 5s. ఓకే. సో, 25 5s ఎంత 125. సో, 125/2 అంటే 60 పాయింట్ సంథింగ్ ఉంటది. ఇక్కడ 60తో ఇదే ఉంది కాబట్టి 62.5 విల్ బి ది ఆన్సర్. Okay, I hope this question is clear to you. Let's go to the next one. ఫైన్. సో, ఇక్కడ మనకి ఇచ్చారు ఒక స్టోరీ ఫార్మ్ చేయాలి. కరెక్ట్ ఆర్డర్ ఏంటో అడుగుతున్నారు. సో, ఇక్కడ మనం చూస్తే ఇదర్ ఎస్‌తో స్టార్ట్ అవుతుంది ఆర్ ఎల్స్ క్యూతో స్టార్ట్ అవుతుంది అంతే. సో, క్యూ అయితే థస్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే తద్వారా అలా మీనింగ్ వస్తుంది కదా! సో, ముందే దాంతోనే స్టోరీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో, ఎస్‌తో చేసి చూద్దాం. మెనీ మిలీనియా ఎగో అంటే ఎన్నో మిలియన్ ఇయర్స్ ఎగో. సో, ఇది దిస్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ వన్స్ అపాన్ ఎ టైమ్ అలానే కదా మనం స్టోరీ స్టార్ట్ చేస్తాం. సో, దిస్ గివ్స్ ఎ గుడ్ స్టార్ట్. సో, ఇలా మనం వెళ్లి చూద్దాం. మెనీ మిలీనియా అగో a breakaway chunk of a bedrock from the Antarctic plate collided with the massive Eurasian plate. Eurasian అంటే యూరోప్, ఏషియన్ మధ్యలో ఉన్న ప్లేట్ ఉంటది కదా! సో, ఒక హెవీ చంక్ బెడ్ రాక్ వచ్చి ఫ్రమ్ ద అంటార్క్టిక్ ప్లేట్ అదొచ్చి కొలైడ్ అయింది విత్ యురేషియన్ ప్లేట్. ఓకే. దీని తర్వాత ఏం జరిగింది? ఎస్‌తో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. ఎస్ తర్వాత ఆర్ ఉంది, పి ఉంది. ఏంటో చూద్దాం. పి ఏంటి దిస్ ఫ్యూ ఫార్ట్యూటస్. ఐయామ్ సారీ ఇఫ్ ఐయామ్ రాంగ్ విత్ ద ప్రొనౌన్సియేషన్. సో, దీని జియోలాజికల్ ఈవెంట్ జనరేటెడ్ colossal amount of energy and heat that resulted in the rocks rising an average. సో, ఏదైతే ఈ కొలిజన్ జరిగిందో, ఈ సడెన్ కొలిజన్ ఏదైతే జరిగిందో, దీని మీనింగ్ ఏంటంటే అన్‌ఇంటెన్షన్ అన్నమాట. అన్‌ఇంటెన్షనల్లీ జరిగేదాన్ని. సో, దానివల్ల ఏదైతే జరిగిందో, సో, ఎక్స్‌ట్రీమ్ హీట్ జనరేట్ అయింది. అండ్ యావరేజ్ హైట్ ఆఫ్ 4 కిలోమీటర్స్ ఇదంతా జరిగింది. లైక్ 4 కిలోమీటర్స్ ఆహ్, హై ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత thus the geophysicists tend to think that Himalaya as an హిమాలయ ఇంకా మనం చెప్పలేదు. ఓకే. సో, ఆర్ చూద్దాం. బికాజ్ మనకి ఎస్ తర్వాత పి కొంచెం సెట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో, ఆర్ ఉంది నెక్స్ట్. సో, ఆర్ చూద్దాం. The natural process of the cooling of this massive, this absorbed large quantities of atmospheric carbon dioxide, altering the earth. చూసారా ఇది ఒక కంటిన్యూస్ స్టోరీ నడుస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఒక బ్రేక్‌అవే చంక్ ఆఫ్ బెడ్ రాక్ అదంతా ఎళ్లి యురేషియన్ ప్లేట్‌ని కొలైడ్ అయింది. అప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ హీట్ జనరేట్ అయ్యి దానివల్ల ఏంటంటే ఒక యావరేజ్ హైట్ ఆఫ్ 4 కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏదైతే ఎక్స్‌ట్రీమ్ హీట్ జనరేట్ అయిందో అది ఎక్స్‌ట్రీమ్ కూలింగ్ ప్రాసెస్ అవ్వడం వల్ల కార్బన్ డయాక్సైడ్ అదంతా అట్మాస్ఫియర్‌లోకెళ్ళి అప్పుడు మేకింగ్ ఇట్ బెటర్ సూటెడ్ ఫర్ లైఫ్. Thus, the geophysicists tend to think that Himalayas is an active geological event rather than static geological feature. Okay, this forms a good story. So, SPRQ is the answer. Okay, let's go to the next one. A cube is to be cut into 8 pieces of equal size and shape. Here, each cut should be straight and it should not stop it till the reaches the other end. మనకు తెలుసు కదా క్యూబ్ అనేది ఒక 3D స్ట్రక్చర్ లో ఉంటది. సో, మీరు ఫ్రంట్ ఫేస్ లో కట్ స్టార్ట్ చేశారంటే ఇట్ షుడ్ రీచ్ ద బ్యాక్ ఫేస్ యాజ్ వెల్. ఫేస్ ఉంటది కదా, 6 ఫేసెస్ ఉంటాయి కదా క్యూబ్ కి. సో, బ్యాక్ ఫేస్ కూడా టచ్ అయితే ఒక కంప్లీట్ కట్ అయితేనే అది కట్ అయినట్టు. అలా ఎన్ని కట్స్ చేస్తే మీకు 8 ఈక్వల్ పీసెస్ ఫార్మ్ అవుతాయి అని మనకు అడుగుతున్నారు. ఓకే, లెట్స్ సీ అసలు క్యూబ్ ఎలా ఉంటదో. ఇదొక క్యూబ్ ఉంది కదా! సో, ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇలా, ఇలా మధ్యలో ఒక కట్ చేసాం. ఓకే. ఈ కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్యూబ్ 2 పీసెస్ అయింది. ఇప్పుడు తర్వాత ఇలా నిలువుగా ఒక కట్ చేసాం. దీనివల్ల ఏమైంది? ఇనీషియల్‌గా ఇలా చేయడం వల్ల 2 పీసెస్ అవ్వాలి. కానీ ఆ పీసెస్ ఆల్రెడీ 2 ముక్కల కింద ఉంది. సో, ఇప్పుడు ఎన్ని 1, 2, 3, 4 మొత్తం 4 బ్లాక్స్ వచ్చాయి. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఇలా మధ్యలో ఒక స్లైస్ చేస్తున్నాం. ఓకే. 6 వచ్చాయి. సారీ 8 బ్లాక్స్ వస్తాయి. బికాజ్ ఈ 4 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాక్ మళ్ళీ 2 పీసెస్ కింద కట్ అయింది. సో, 4 2s ఆర్ 8 అన్నమాట. సో, 8 పీసెస్ రావాలంటే మనకి మినిమమ్ 3 కట్స్ కావాలి. సో, దీనికొక చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడంటే 8 కాబట్టి మనకి ఈజీగా తెలుసు కాబట్టి చెప్పేసాం. అదే మీకు ఈక్వల్ 16 పీసెస్ కావాలంటే 32 ఈక్వల్ పీసెస్ కావాలంటే మినిమమ్ కట్స్ అప్పుడు ఏం చేస్తారు? దీనికి ట్రిక్ ఏంటంటే 2 టు ద పవర్ ఆఫ్ వెయిట్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. 2 టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ పీసెస్ అన్నమాట.
ఓకే. అందులో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ అండ్ పీసెస్ అంటే ఎన్ని పీసెస్ కింద కట్ అవ్వబోతుంది. ఓకేనా? సో, మనకెన్ని 8 పీసెస్ అడిగారు కాబట్టి 2 క్యూబ్ 8 కాబట్టి మనకి 3 మినిమమ్ కట్స్ కావాలి. సో, 3 ఈస్ ది ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So two wizards try to create a spell using all the four elements water, air, fire and earth. సో వాటన్నిటిని ఆల్ పాసిబుల్ ఆర్డర్స్ లో మిక్స్ చేయమంటున్నారు. సో ఈ క్వశ్చన్ మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఆల్ పాసిబుల్ ఆర్డర్స్ లో చేయగలుగుతున్నారు. సో ఎన్ని పాసిబుల్ ఆర్డర్స్ రావచ్చు అన్న సెన్స్ లో కనిపిస్తుంది కదా. సో దిస్ కెన్ బి అ క్వశ్చన్ ఫ్రమ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అలా మనం గెస్ట్ చేయాలన్నమాట. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్, గేట్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. కానీ క్వశ్చన్ అర్థం చేసుకుని లాజిక్ బిల్డ్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటది. అదే కొంచెం తెలుసుకోండి. ఓకేనా? సో దే ఆల్సో డిసైడెడ్ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఆఫ్టర్ ట్రయింగ్ ఆల్ ది పాసిబుల్ ఎలిమెంట్స్, కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఆల్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చూసారా, తీసుకోవాలి మళ్ళీ అరేంజ్ కూడా చేయాలి. కాంబినేషన్ ఇచ్చారని కాంబినేషన్ చేయకూడదు, మనం ఇక్కడ పర్మిటేషన్ చేయాలి. బికాస్ పిక్ చేయాలి వీటిలో ఏదో ఒకటి అండ్ అరేంజ్ కూడా చేయాలి. ఆల్ పాసిబుల్ ఆర్డర్స్ అని ఇచ్చారు ఇక్కడ కాబట్టి. Fine. So they conclude that the spell does not work. How many attempts does the wizard make before coming to the conclusion independently? Okay. So ఈ 4 places లో మనకు permutations already తెలుసు. 4 values ని arrange చేయాలి. So 4 factorial which is 24. ఎలా చెప్పానంటే 4 factorial అంటే 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24, 4 into 3 into 2 into 1 అలా చేస్తాం permutations. సో 24 will be the answer. మీకు permutations రాదు, ఇది కొత్త టాపిక్ మీకు అనిపిస్తే I've already made a dedicated video. I'll be putting the link in the description box. You can check it out. Okay, fine. Let's go to the next one. Fine. So this arrow denotes that the intensity is increasing అన్నమాట. సో ఫస్ట్ వాక్ అంటే మెల్లగా నడవడం, తర్వాత జాగింగ్ అంటే జాగ్ చేయడం. సో రన్నింగ్ కి వాకింగ్ కి మధ్యలో ఉన్నట్టు ఉంటది. స్ప్రింట్ అంటే పరిగెట్టడం. చూసారా, ఫస్ట్ వాక్ స్లో, తర్వాత జాగ్ మీడియం, తర్వాత స్ప్రింట్. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందా అలా. సో బాదర్డ్ అనమాట. దట్ ఈస్ బాదరింగ్ మీ, అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అలాంటిది. సో దాని తర్వాత ఇంకొంచెం ఇబ్బందికరంగా ఉండడం, అలాంటి మీనింగ్ వచ్చేలా మనం చూడాలి. ఓకే. సో బాదర్డ్ అంటే ఫీలింగ్ అనాయిడ్. ఇక్కడ మనకి ఏమేమి తెలుసో అది చూద్దాం. అండ్ డాంటెడ్ అంటే ఏంటంటే ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ డిస్కరేజ్, డిస్హార్టెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇన్ అ టాస్క్ అనమాట. సెన్స్ ఆఫ్ ఫియర్ అదంతా. సో బాదర్డ్ కి ఇంకా ఎక్స్ట్రీమ్ థింగ్. సో మిడిల్ థింగ్ ఏంటి? ఫేజ్డ్. మనకు ఫేజ్డ్ అంటే జనరల్ గా ఏం తెలుసు, ఫేజ్ అంటే రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ డన్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్టేజెస్. దానికి ఇబ్బంది పడడానికి ఏమీ సంబంధం లేదు కదా. సో ఫేజ్డ్ రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫ్రేజ్డ్. ఫ్రేజ్ అంటే ఏంటి, మనకు తెలిసినట్టు వర్డ్స్ ఆర్ ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫార్ములేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఫ్రేజ్డ్ కూడా కాదు. ఫ్యూజ్డ్ అంటే ఏంటి, కలవడం కైండ్ ఆఫ్ థింగ్. సో ఫ్యూజ్డ్ ఇస్ ఆల్సో నాట్ ది ఆన్సర్. అండ్ దిస్ వన్ మీనింగ్ ఏంటంటే బీయింగ్ డిస్టర్బ్డ్ ఆర్ డిస్కన్సర్న్ ఆర్ ఇంటిమిడేటెడ్ అలా అనమాట. సో ఇవన్నీ ఆన్సర్ కాదు అని తెలిసినప్పుడు అఫ్ కోర్స్ మనం ఇది పెట్టేయగలం. బట్ మీనింగ్ కూడా తెలుసుకుంటే మంచిది. ఇట్ మైట్ హెల్ప్ అస్ విత్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ యాజ్ వెల్. సో దాని మీనింగ్ ఏంటంటే బీయింగ్ డిస్టర్బ్డ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, ఫైన్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. యా, సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏంటంటే 4x4 అరే ఉంది. ఈ సెల్స్ లో ఎలా అంటే ఈదర్ క్రాస్ ఉంటది లేదా నంబర్స్ ఉంటాయి. సో ద నంబర్స్ ఇన్ ద సెల్స్ రిప్రజెంట్ ద కౌంట్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్స్ ఇక్కడ. ఓకే. సో చూడండి, లెట్ మీ గ్రాబ్ అ పెన్ రియలీ క్విక్. యాహ్! సో ఇక్కడ 1 ఉందంటే దాని అర్థం ఏంటి? దాని చుట్టుపక్కల 1 నంబర్స్ మాత్రమే ఉన్నట్టు. సో ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ మనం కౌంట్ చేయం. 1కి చుట్టుపక్కల 5 ఒకటే ఉంది. ఓకే. ఒక నంబరే ఉంది. అండ్ దెన్ ఎక్స్. సో దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 4 ఉంది చూసారా? సో తన నైబరింగ్‌లో, తన చుట్టుపక్కల ఇక్కడ నంబర్ లేదు. ఇక్కడ 1, 2 కనిపిస్తుందా? 2 అండ్ దెన్ 3 అండ్ దెన్ 4. 4 నంబర్స్ ఉన్నాయి. సరిపోయిందా? తర్వాత ఈ కార్నర్‌లో 3 ఉంది గదా! దాని చుట్టుపక్కల ఎన్నున్నాయి? 1, 2, 3. 3 నంబర్స్ ఉన్నాయి. చూసారా? సింపుల్ ప్రాబ్లమే ఇది. అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ గూడా 5 ఉంది. ఓకే. 5కి పైనేమీ లేదు. పక్కన 1, తర్వాత 2, 3, 4, 5. తన చుట్టూ 5 నంబర్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ 5కి చుట్టుపక్కల ఇక్కడ 1, తర్వాత 2, తర్వాత ఇక్కడ 3, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5. 5 నంబర్స్ ఉన్నాయి. అలా ఈ లాస్ట్ రోలో ఎక్సెస్ ఏమి ఉండవంట. డస్ నాట్ హ్యావ్ ఎనీ క్రాస్ అంటున్నారు. సో ఈ లాస్ట్ లో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం కార్నర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక నెంబర్ ఉండాలి. దాని చుట్టుపక్కల ఏంటి, ఓన్లీ 3 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. 1, 2, 3 ఛాన్సెస్ ఉంటాయి అక్కడ.
నంబర్స్ ఉండడానికి 3 పాసిబిలిటీసే ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక నంబర్ ఉంది. ఇంకొకటి క్రాస్ ఉంది. ఇక్కడ క్రాస్ ఉండే ఛాన్సే లేదు. అంటే ఖచ్చితంగా ఏదో ఒక నంబర్ ఉండాలి కదా! సో, తన చుట్టుపక్కల ఎన్ని నంబర్స్ ఉన్నట్టు 1 ఇదొక నంబర్ 1 ఇదొక నంబర్ 2. సో, ఇక్కడ 2 అని మనం వాల్యూ ఏస్తాం. బికాజ్ తన నైబరింగ్‌లో 2 వాల్యూస్ ఉండబోతున్నాయి. ఇక్కడ నంబర్ ఏదైతే రాబోతుందో దీని చుట్టుపక్కల చూద్దాం. ఇక్కడ ఒక నంబర్ ఉంది 1 ఇక్కడ ఒక నంబర్ ఉంది 2 ఇక్కడ ఏం లేదు 3, 4. ఓకే. సో, తన నైబరింగ్‌లో 4 వాల్యూస్ ఉండిపోతున్నాయి. సో, 4 విల్ బి ది ఆన్సర్. అండ్ దెన్ ఈ ప్లేస్‌కి చుట్టుపక్కల చూద్దాం. ఈ ప్లేస్‌కి ఇటొకటుంది 1 ఇది కౌంట్ చేయకూడదు. 2 ఇది కౌంట్ చేయకూడదు. 3 ఓకే. సో, ఇక్కడ 3 పాసిబుల్ నంబర్స్ ఒస్తాయి. అండ్ ఇక్కడ తినకి నైబర్స్ ముగ్గురే ఉన్నారు. విచ్ ఈస్ 1, 2, 3 అందులో ఇక్కడ x ఉంది కాబట్టి ఇది మనం కౌంట్ చేయము. ఇంకా ఏముంది 6, 3 మాత్రమే ఉంది. సో, 2 వాల్యూసే పాసిబిలిటీ ఉంది. సో, 2 ఇక్కడ. సో, టోటల్ మనకి ఎన్నొచ్చాయి 2 + 4 + 3 + 2. సో, 4 + 3 7 7 + 2 9 9 + 2 11. So 11 will be the answer. Simple question. I hope this is clear to you. And మీకు ఇంకేమైనా నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. I'll be definitely helping you with that. And also aptitude reasoning వాటి మీద I've already made a few videos. I'll be putting the link in the description box along with Infosys series also. And also I'm currently working on TCS series and GATE series parallelly because రెండు ఫెబ్లోనే ఎగ్జామ్ కాబట్టి మీరు రెండిటికి అప్లై చేసి ఉంటే రెండు ప్యారలల్ గా ప్రిపేర్ అవ్వచ్చు పర్లేదు బికాస్ యాప్టిట్యూడ్ సేమ్ ఉంటది కాబట్టి. బట్ గేట్ కి కోర్ ఎక్స్ట్రా ఉంటది టీసీఎస్ కి కోడింగ్ ఎక్స్ట్రా ఉంటది కాబట్టి దాన్ని బట్టి యూ విల్ హ్యావ్ టు మేనేజ్ మీ ప్రయారిటీ బట్టి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు అండ్ check other videos and consider subscribing if you like the content and if you found it useful for regular updates. So see you tomorrow. Bye.